created on a special day, hand knitted in a perfect way. The breath of heaven filled your frame, and God himself whispered your name. Before the stars lit up the sky, he saw you with his loving eye. You were made with purpose, born in love, a gift from the Father above. Every heartbeat, every breath, a testimony to his faithfulness. So today we celebrate your life with joy, with prayers and lifted eyes. You were created fearfully, wonderfully made. Through the years you've grown in grace, with kindness shining on your face. You've touched the world in ways you'll never see, by just being who you're meant to be. God's not done, the best is yet. You're a light he won't forget. You were made with purpose, born in love, a gift from the Father above. Every heartbeat, every breath, a testimony to his faithfulness. So today we celebrate your life with joy, with prayers and lifted eyes. You were created fearfully, wonderfully made. Every year a sacred thread in the story he's still weaving. You're a song he's singing loud, a reason we're still believing. You were made with purpose, born in love, a gift from the Father above. So here's to more days yet to come, walking with Jesus one by one. You were created fearfully, wonderfully made. Happy birthday, child of grace. You were made to shine. దేవాలయంలో నడిచి వారందరూ నీ ఆశీర్వాదము పొందిన కుటుంబం, నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము. నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం, నీ పాదముల చెంత చేసేద అంకితము. దీవించుము దేవా మా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను, నీ దీవెన తరతరములకుండును. ఎన్నికలేని నన్ను హెచ్చించితివి, దీనుడానైనా నన్ను దీవించు
పెంచితివి. నీ చేతి నీడలో నన్ను ఉంచితివి. వివియానా జోసి, మిస్టర్ మణి కుమార్ తన క్లుప్త సాక్ష్యమును దేవుని మహిమార్థమై పంచుకుంటాడు. దయచేసి మిమ్మల్ని వినమని మనవి చేస్తున్నాను. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ that he will say how God has done this great miracle about his daughter Viviana Josie. ముందుగా అందరికీ వందనాలు. నా జీవితంలో దేవుడు చేసినటువంటి ఒక సాక్ష్యాన్ని మీ అందరికీ పంచుకోవాలని నేను ఇష్టపడతాను. చాలా క్లుప్తంగా నేను నా సాక్ష్యాన్ని చెప్తాను, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది మనందరికీ. 2002 సంవత్సరంలో 2002లో నేను మా బావగారితో కలిసి హైదరాబాద్ వెళ్ళాను. నేను అక్కడ డిగ్రీ చదువుకుందామని, తర్వాత అక్కడ జాబ్ అని చేద్దామని వెళ్ళాను. సో అన్ఫార్చునేట్లీ ఏమైందంటే నేను అక్కడికి వెళ్ళిన కొన్ని నెలలకి మా నాన్నగారు చనిపోవడం జరిగింది ఇక్కడ. సో దేవుడి దగ్గర అప్పటికే మాకు ఇద్దరు అక్కలకి మ్యారేజెస్ అయిపోవడం వల్ల మా అక్కలు పర్వాలేదు, కానీ మా అమ్మగారు ఒంటరి అయిపోయారు, నేను హైదరాబాద్ ఒంటరిగా ఉన్నాను. సో అటువంటి పరిస్థితుల్లో నేను మా నాన్నగారు చనిపోవడంతో నేను ఒక రకమైనటువంటి ఆ బెంగకి గురైపోయి నేను 3 years కూడా నేను డిగ్రీ కంప్లీట్ చేయలేకపోయాను. ఎవ్రీ ఇయర్ కూడా నేను 5 subjects 6 subjects అన్నీ కూడా నేను ఫెయిల్ అయిపోతుండేవాడిని. ఎందుకంటే ఏది కూడా నేను పాస్ అవ్వలేకపోయేవాడిని, ఎందుకంటే నాకు కాన్సన్ట్రేట్ చేయలేకపోయేవాడిని. సో అట్లా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నాకున్న ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మా అమ్మగారు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు, అమ్మమ్మ గారు పిన్ని గారు ఇంట్లో ఉంటున్నారు. సో నాకున్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే మా అమ్మగారిని ఎట్లా పోషించాలి, దానికోసం ఏదైనా చేయాలని అనుకునేవాడిని. సో ఆ టైంలో నేను ఏమనుకున్నానంటే డిగ్రీ ఎట్లాగో ఫెయిల్ అయిపోయి నాకు ఎవరో కూడా అట్లాంటి జాబ్ ఇవ్వరు. అఫ్కోర్స్ రెజ్యూమ్ తీసుకుని అందరి దగ్గరికి వెళ్ళేవాడిని, ఎవరు కూడా నా రెజ్యూమ్ కన్సిడర్ కూడా చేసేవారు కాదు. అయితే నేను ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళందరూ సరే బాబు నీకు హౌస్ కీపింగ్ జాబ్ ఇస్తాము అని అన్నారు. సో ఆ వర్డ్ నేను ఎప్పుడు వినలేదు. సార్ సరే నేను చేస్తాను, ఎంత శాలరీ అంటే 2500 ఇస్తామన్నారు. సరే హౌస్ కీపింగ్ జాబ్ అంటే నాకు ఏంటో తెలియదు, ఒకసారి చూపించింది అంటే వాళ్ళు నన్ను వాష్రూమ్స్ తీసుకెళ్ళి అక్కడున్న టాయిలెట్స్ చూపించారు. బ్రష్ బకెట్ అవన్నీ ఉన్నాయి. వాళ్ళు చెప్పారు ఇదే నీ జాబ్ అని చెప్పారు వాళ్ళు, ఈ జాబ్ నువ్వు చేయాలని చెప్పారు వాళ్ళు. కొంచెం చాలా బాధ అనిపించింది. చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయలేదు. మా అమ్మగారు మా నాన్నగారు చాలా బాగా పెంచారు మమ్మల్ని. కానీ నేను అనుకున్నాను సరే 2500తో మా అమ్మగారికి కొంత మనీ పంపిద్దాము. హైదరాబాద్లో నేను ఎవరికి తెలియని ప్లేస్లో కొంచెం ఏదైనా కూర్చోవడానికి వెళ్ళిపోయి ఏదైనా షెడ్లో లేదా బస్ కాంప్లెక్స్ ఏదో ఉంటుంది కదా దాంట్లో పడుకుందాము. సో మా అమ్మగారికి కొంత మనీ పంపిద్దాము అనేది అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఏం చేశారంటే మీ సర్టిఫికేట్స్ ఇవ్వండి, అప్పుడే మేము మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాము, గ్యారంటీ ఏంటి అన్నారు. సో సర్టిఫికేట్స్ ఇవ్వలేము కదండి, అందుకని నేను ఆ జాబ్లో జాయిన్ అవ్వలేకపోయాను. తర్వాత అక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను. ఇంటర్వ్యూలో నా పక్కన ఒక అబ్బాయి కూర్చుని ఉన్నాడు. ఆ అబ్బాయి ఎలా ఉన్నాడంటే అందరూ టెన్షన్ పడుతున్నాము. సో పక్కన ఉన్న అబ్బాయి మాత్రం ఎట్లాంటి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా బుక్ చదువుకుంటున్నాడు. నేను ఇంత భయపడుతున్నాం మేము అందరూ, నువ్వేంటి ఇట్లా ప్రశాంతంగా బుక్ చదువుకుంటున్నావు, నీకు ఎట్లాంటి భయం లేదా అంటే తను ఒక మాట అన్నాడు. ఏంటంటే నా దేవుడు బాధపడినంత మాత్రాన దుఃఖపడినంత మాత్రాన నీ తల వెంట్రుక ఒకటి నల్లగా కానీ తెల్లగా కానీ జరగదని చెప్పాడు. ఈ జాబ్ నాకు దేవుడిస్తే నాకు వస్తుంది, ఒకవేళ ఈ జాబ్ నాకు ఇవ్వకపోతే వేరే జాబ్ వస్తుందని మళ్ళీ బుక్ చదువుకుంటున్నాడు దాన్ని. ఆ కాన్ఫిడెన్స్ నేను నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. ఇంక్లూడింగ్ మా నాన్నగారు మా అమ్మగారు నేను చాలా మందితో మాట్లాడాను దేవుడి గురించి. ఎవరి దగ్గర కూడా అట్లాంటి కాన్ఫిడెన్స్ నేను ఎప్పుడు చూడలేదు నేను. సో జాబ్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయికి జాబ్ వచ్చింది. నేను అడిగాను నీతో కొద్దిసేపు మాట్లాడచ్చా అని. అప్పుడు ఆ అబ్బాయి నాకు చెప్పాడు యేసు ప్రభు నిజమైన దేవుడు అని. అంటే ఎందుకు అని అంటే తను చెప్పాడు యేసు ప్రభు భూమి నిజంగా పుట్టాడు 2000 సంవత్సరాల క్రితం. అందరూ చూస్తుండగా నడిచాడు, ఎంతో మందిని బాగు చేశాడు తను. అదంతా కూడా ఈరోజు మనం క్రీస్తు శకం 2005 సంవత్సరంలో ఉన్నాము అని చెప్పగానే నాకు ఆధారాలు సాక్ష్యాలు అన్నీ కనిపించినాయి నాకు. సరే ఎందుకు ఆ దేవుడిని నమ్ముకోవాలి అంటే తను ఏమన్నాడంటే మనందరూ పాపం చేస్తాం, మన పాపాల కోసం ఖచ్చితంగా మనందరూ నరకానికి వెళ్ళిపోతాం. కానీ యేసు ప్రభు మనందరి పాపాల కోసం తను శిలువ పైన మరణించాడు, తన రక్తాన్ని మన కోసం కార్చాడు. సో మనం చెల్లించాల్సినటువంటి వెలని ఏదైతే ఉందో ఆయన చెల్లించి మనల్ని
నరకం నుంచి తప్పించి స్వర్గానికి ఆయన తీసుకెళ్తాడు అనగా అది నాకు నచ్చింది. సో నేను ఏం చేశానంటే ఆ రోజు ఇంటికి వెళ్ళాను. నేను నాకు ఎట్లా ప్రార్థన చేయాలో ఏమీ కూడా తెలియదు, కానీ నా మనసులో చాలా దుఃఖం, బాధ, ఆవేదన ఉండేది. అయితే ఆ రోజు నేను ఒక ప్రార్థన చేశాను ఒక రూమ్లోకి వెళ్ళి. ఏంటంటే, తండ్రి, నాకు తండ్రి లేడు, నాకు భవిష్యత్తు అంతా చాలా శూన్యంగా కనబడుతుంది, నాకు ముందు ఎట్లా వేయాలో నాకు తెలియట్లేదు, నాకు నువ్వే తండ్రిగా ఉండి నన్ను నడిపిస్తావా అని ఆ రోజు నేను ప్రార్థన చేశాను. నేను అదే కంపెనీలో దాని తర్వాత 3 months తర్వాత అదే కంపెనీలో నాకు జాబ్ వచ్చింది. వాళ్ళు డిగ్రీ ఫెయిల్ అయినా కూడా నాకు ఎందుకు ఆ కార్పొరేట్ కంపెనీలో జాబ్ ఇచ్చారో కూడా నాకైతే తెలియదు. జనరల్గా ఏ కంపెనీలో కూడా డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళకి జాబ్స్ ఇవ్వరు. ఆ కంపెనీలో నాకు జాబ్ వచ్చింది. ఆ తర్వాత కూడా నేను అడిగాను, అదంతా ఇంగ్లీషు, నేను తెలుగు మీడియం చదువుతున్నా, నేనేమి వర్క్ అర్థమే కావట్లేదు నాకు. దేవుడు నాకు ఒక మాట అడిగాను, దేవా, ఈ జాబ్ నేను అడగలేదు, నువ్వే ఇచ్చావు, వీళ్ళందరి ముందు ఏమో నువ్వే జాబ్ ఇచ్చావని చెప్పుకుంటున్నాను, నీకు అవమానకరంగా ఉంటుంది, ఎందుకంటే నాకు నాలెడ్జ్ లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, ఎట్లాంటి తెలివితేటలు నాకు లేవు, నీ నామానికి అవమానకరంగా ఉండకుండా నాకు సహాయం చేయదండి అని అడిగాను నేను. ఆ రోజు నుంచి దేవుడు నన్ను అప్పటి నుంచి ప్రతిసారి కూడా ఆయన నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు. నేను ఆ రోజు ఒక బాత్రూమ్స్ క్లీన్ చేసే జాబ్కి మాత్రమే అర్హుడిని అని నేను అనుకున్నాను ఆ రోజు. అయితే ఈరోజు వన్ ఆఫ్ ద టాప్ కార్పొరేట్ కంపెనీస్లో దేవుడు నన్ను ఈరోజు అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో నన్ను ఆయన ఉంచాడు. ఈ ఒక్క మాటని చెప్పడానికి, నేను అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అనే మాటని చెప్పడానికి చాలా భయపడ్డాను. ఎందుకనంటే దానికి నేను అర్హుడిని కాదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే, ఏ అర్హత లేనటువంటి నన్ను, అంత అధపాదాన్ని ఉన్నటువంటి నన్ను దేవుడు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇదంతా కూడా నా శక్తి సామర్థ్యాలతో, నా తెలివితేటలతో నేను రాలేదు, ఇప్పటికీ నేను నమ్ముతాను. ఆయనే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు నన్ను. ఆ రోజు నేను 2,500 రూపాయలు సంపాదిస్తే సరిపోతుంది అని అనుకున్నాను నేను. ఈరోజు ఈ స్థాయిలో దేవుడు నన్ను ఉంచాడు. ఈ ఒక్క సాక్ష్యాన్ని మీ అందరితో నేను పంచుకోవాలి అని నేను ఇష్టపడ్డాను. తద్వారా దేవుణ్ణి మహిమపరచాలని ఆశపడ్డాను. రెండోది ఏమిటంటే, మాకు 6 సంవత్సరాల క్రితం నాకు బాబు పుట్టాడు. యాక్చువల్ కడుపులో ఉండగానే 10 months కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 10 months కంప్లీట్ అయిపోయిన ఇంకా 1 weekలో డెలివరీ అవుతుంది అనగా సడన్గా నైట్ 2 o'clock అట్లాగా దానికి పెయిన్ వచ్చి ప్లసెంటల్ అబ్రప్షన్ అయ్యి మా ఫస్ట్ బాబు చనిపోయాడు. సో మేము చాలా బాధపడ్డాం. తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, వాళ్ళ పేరెంట్స్ ఇంక్లూడింగ్ నేను కూడా, అందరూ కూడా ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం. బట్ దేవుడు మా జీవితాల్లో ఎప్పుడు ఆయన మర్చిపోలేదు. మళ్ళీ మాకు మంచి పాపను మాకు దీవెనగా మాకు ఇచ్చాడు. ఓకే, ఇందుని బట్టి దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించాలనుకుంటున్నాను. ఈ సాక్ష్యాన్ని చెప్పి దేవుని మహిమపరచాలనుకుంటున్నాను. ఈ సాక్ష్యాన్ని విన్న మీ అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇంత శ్రద్ధగా విన్నారు. మీరు విన్నారు మణికుమార్ గారి జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యం. మొట్టమొదటి అద్భుత కార్యం ఏంటంటే, ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళడం కాదు, దట్ హీ నోస్ గాడ్. ప్రతి ఒక్కరికి ఇక్కడ మీ పేరెంట్స్ ఎవరో అంటే తెలియచ్చు, కానీ మీ సృష్టికర్త ఎవరో మీరు తెలుసుకొనుట అది మీ బాధ్యత, అది మీ కనీస కర్తవ్యము. ఈరోజు మీరు ఎగ్జిట్ అయ్యి భోజనం చేసి వెళ్ళిపోతారు, ఇంటికి పడుకుంటారు, లేపేస్తారు, మీ వర్క్స్ చేసుకుంటారు. కానీ నా మాట ఏంటంటే, డూ యూ నో యువర్ క్రియేటర్? నీ సృష్టికర్త ఎవరో మీకు తెలుసా? ఆ సృష్టికర్త ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తేగలుగుతాడో మీరు ఊహించలేరు. ఇహలోకమందే కాదు, కానీ పరమందు కూడా నిత్య జీవాన్ని మానవుడి హృదయంలో పెట్టగలిగే అద్వితీయ దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఇట్ ఇస్ ఓన్లీ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ కెన్ సేవ్ యూ. హీ ఇస్ ద వన్ హూ క్రియేటెడ్ వివియానా జోసి. ఇఫ్ యూ వాంట్ టు మీట్ హిమ్, హీ ఇస్ రెడీ నాకింగ్ ద డోర్. ఆయన ఏమంటారు తెలుసా? నేను హృదయాన్ని తట్టుకున్నాను. హియర్ హిస్ వాయిస్.
మీ హృదయాన్ని మీరు ఆయనకి ఇవ్వచ్చు. అండ్ యూ కెన్ నో జీసస్ క్రైస్ట్ టుడే అండ్ హ్యావ్ ద జాయ్. మణికుమార్కున్న సంతోషము, సమాధానము ఈరోజు మీ సొంతం కావచ్చు బై నోయింగ్ జీసస్ క్రైస్ట్.